everyone, welcome back to VGS Maths Education channel. Today our topic is exercise 10.1 from 8th class. 8th class lo direct and inverse proportion nundi 10th chapter exercise 1 problems నేర్చుకుందాం. సో ఇందులో ఆల్రెడీ ఫస్ట్ నుండి 4 వరకు ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వీడియోస్లో డిస్కషన్ చేశాం. సో ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం డిస్కషన్ చేసుకుందాం. ఫిఫ్త్ క్వశ్చన్, షిప్ లెంత్ 28 meters, height of mast is 12 meters. So then model ship, it is the height is equal to 9 meters, it is the given. Then what is the length of the ship? Model ship length is equal to how much? It is the asking. So what is that we are solving? So here it is the length increasing, and here also model ship length also increasing. So model ship height it is increasing, model ship height also increasing. So here it is decreasing, this one also decreasing. Length increase అయినప్పుడు height కూడా ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ డిక్రీజ్ అయినప్పుడు హైట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఏందన్నట్టు ఇవి రెండు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది అని అర్థం. సో ఏంటిది లెంత్, ఇక్కడ టూ క్వాంటిటీస్, ఒక క్వాంటిటీకి ఇంకో క్వాంటిటీ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి అనుకుందాం. సో లెంత్ క్వాంటిటీ ఇట్ ఈజ్ ఎక్స్ క్వాంటిటీ అనుకుందాం. సో షిప్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ 28 meters ఇచ్చిండు. సో అండ్ height it is a y quantity అనుకుందాం. సో లెంత్ ఫస్ట్ length is equal to how much is there 28 mean it is the x1 అనుకుందాం. height is equal to how much is there 12 ఇచ్చింది, 12 meters mean this is the y1 అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ లో ఏమన్నాడు, height of the model ship is 9 meters అన్నాడు. సో సెకండ్ టైం height ఇచ్చిండు, సో దట్ ఈస్ y2. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ద లెంత్ వాట్ ఈస్ ద లెంత్ అన్నాడు. సో మనం లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ x2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇవి రెండు ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్ క్వాంటిటీకి వై క్వాంటిటీ అనేది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 9 meters ఉందంటే ఇక్కడ లెంత్ అనేది 28 కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 12 కంటే 9 చిన్నది కాబట్టి 28 కంటే x2 వాల్యూ కూడా చిన్న వాల్యూ వస్తుంది అన్నది. సో అది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెంత్ హైట్ బోత్ ఆర్ రెండు ఏ విధంగా ఉన్నాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ప్రపోర్షనాలిటీ వై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ కే ఇంటూ వై. అంటే వాట్ ఈస్ దట్ ఎక్స్ వాల్యూ, కే వాల్యూ ఏమవుతుంది ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే. సో దిస్ ఈస్ ద కే కాన్స్టాంట్ వాల్యూ గాట్. సో వాట్ ఈస్ దట్, ఇట్ ఈస్ a formula you can write it. So x1 by y1 is equal to x2 by y2. Now x1 y1 x2 y2, here is the values is there, that value we are substituting. x1 is equal to how much is there 28 by y1 ఎంత ఉంది 12 ఇచ్చిండు. సో x2 ఎంత ఉంది, we are finding x2 వాల్యూ మనం కనుగొంటున్నాం. సో y2 వాల్యూ is equal to 9. సో x2 here is a we are finding. So it is the cross multiplication we are doing. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 9 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో 9 అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఏమవుతుంది 28 ఇంటూ 9/12 ఉంది. సో రైట్ సైడ్ ఏం మిగిలిపోయింది, ఓన్లీ x2 మిగిలిపోయింది. సో నా క్యాన్సిలేషన్ చేయండి. సో 3 3s 3 4s, నెక్స్ట్ ఏమవుతుంది 4 1s 4 7s. సో అప్పుడు ఏమవుతుంది 7 ఇంటూ 3, 7 ఇంటూ 3 డినామినేటర్ ఓన్లీ 1 ఉన్నది కాబట్టి రాయడం అవసరం లేదు. సో x2 గాట్ 7 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ 21. సో x2 మోడల్ షిప్ లెంత్ అనేది ఎంత ఉందన్నట్టు 21 meters ఇట్ ఈజ్ గాట్. మోడల్ షిప్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ 21 meters. దిస్ ఈజ్ ద ఆన్సర్. Now next we are going to the next question, sixth problem we will discuss. Next sixth problem in this first question, vertical pole height 5.6 meters, its shadow 3.2 meters.
the same time another pole height 10.5 meters, its shadow is equal to how much? So another pole యొక్క shadow length ఎంత ఉంటుందో find out చేస్తున్నాం. So it is the two quantities, height is equal to x quantity అనుకుందాం. Height is equal to x quantity. So shadow is y quantity అనుకుందాం. So first height, pole height is equal to ఎంత ఉంది? 5.6. So 5.6 meters height, this is the x1. అప్పుడు ఆ షాడో ఎంత వచ్చింది అన్నట్టు 3.2 meters, అంటే దిస్ ఈస్ ద y1 క్వాంటిటీ. నెక్స్ట్ అనదర్ పోల్ సేమ్ టైంలో height ఎంత ఉంది? height విచ్ క్వాంటిటీ? x క్వాంటిటీ కాబట్టి, సో 10.5 మీటర్స్ని ఇట్ ఈస్ ద x2 క్వాంటిటీ రిప్రజెంట్ చేసినాం. సో షాడో తెలియదు కాబట్టి షాడో వీఆర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈజ్ y2 క్వాంటిటీ అనేటిది y2 వాల్యూ వీఆర్ ఫైండింగ్. షాడో ఇట్ ఈస్ ద y క్వాంటిటీ కాబట్టి షాడో లేదు కాబట్టి దాన్ని y2 అనుకొని సాల్వ్ చేస్తున్నాం. సో హైట్ పెరిగితే షాడో కూడా ఇంక్రీజ్ అవుతుంది, సో హైట్ తగ్గితే షాడో కూడా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇవి రెండు ఏ విధంగా ఉన్నాయన్నట్టు టూ క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి అన్నట్టు. సో డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా వాట్ ఈస్ అంటే x/y ఈజ్ ఈక్వల్ టు k అన్నట్టు. సో ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ ఫార్ములా రాసినాం. x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. ఇప్పుడు x1 y వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే ఎంత? x1 ఈజ్ ఈక్వల్ టు 5.6 బై y1 ఎంత? 3.2 ఈజ్ ఈక్వల్ టు x2 ఎంత ఉంది? 10.5 ఉంది బై y2 ఎంత? y2 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో y2ని ఇక్కడ తీసుకొస్తే 5.6 ఇంటూ y2 అవుతుంది. సో 10.5, ఈ 3.2 అక్కడ తీసుకెళ్తే న్యూమరేటర్ పోర్షన్కి వెళ్తుంది కాబట్టి 3.2. మనం y2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి y2ని లీవ్ ఇట్ హియర్ ఓన్లీ, 5.6ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం రైట్ సైడ్. సో y2 ఈజ్ ఈక్వల్ టు 10.5 ఇంటూ 3.2 బై 5.6 అవుతుంది. సో ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ కూడా తీసేయాలి మనం. సో ఇక్కడ రెండు డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి y2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 105 రాయండి, 105 ఇంటూ 32 రాయండి. సో బై ఇక్కడ 56 రాయండి. సో ఇక్కడ రెండు డెసిమల్స్ వాల్యూ తీసేసినాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 10 ఇంటూ 10 అవుతుంది. ఇక్కడ ఓన్లీ వన్ డినామినేటర్ ఓన్లీ 5.6 ఓన్లీ వన్ డెసిమల్ కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ 10 మల్టిప్లికేషన్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఈ 10కి 10 క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ ఏముంది అన్నట్టు? సో ఇట్ ఈస్ ద 32, ఇట్ ఈస్ ద 56. సో విచ్ టేబుల్? 8 టేబుల్ క్యాన్సిలేషన్ పాసిబుల్. 8 4s are 32. దిస్ ఈస్ ద 8 7s are 56. ఇప్పుడు ఏముంది అన్నట్టు y2లో? y2 ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 4 బై 7 ఇంటూ 10. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిలేషన్ చేయండి. ఏమొస్తుంది? 7 1s are 7, 7 1s are 7, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 3 అంటే 3 అంటే 35, 7 5s are 35. ఇప్పుడు y2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రిమైనింగ్? 15 ఇంటూ 4 బై 10 అంటే ఎంత వస్తుంది? 15 4s are 60, 60 బై 10. 0 0 క్యాన్సిల్ అయితే y2 వాల్యూ ఎంత వచ్చింది అన్నట్టు? 6 మీటర్స్. వాట్ ఈస్ దట్? 6 మీటర్. సో 10.5 హైట్ ఉంటే వెర్టికల్ పోల్ 10.5 హైట్ ఉంటే అప్పుడు దాని షాడో ఎంత వస్తుందంటే 6 మీటర్స్ షాడో వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అనేటిది డైరెక్ట్ ప్రపోర్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా యూజ్ చేసి ఈ షాడో లెంత్ని హైట్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులోనే సెకండ్ వన్ కూడా ఉన్నది, ఆ సెకండ్ వన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
సిక్స్త్ క్వశ్చన్ అనే సెకండ్ వన్. సో వెర్టికల్ పోల్ హైట్ 5.6 మీటర్స్, షాడో 3.2 మీటర్స్ ఇచ్చినప్పుడు ఇందులో సెకండ్ వన్ అనదర్ పోల్ షాడో ఇట్ ఈస్ 5 మీటర్స్ అయినప్పుడు దాని హైట్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో టూ క్వాంటిటీస్. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్వాంటిటీ అండ్ షాడో ఇట్ ఈజ్ షాడో y క్వాంటిటీ అనుకుందాం. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్వాంటిటీ అంటే ఫస్ట్ పోల్ హైట్ ఎంత ఉంది? సో 5.6 ఇట్ ఈస్ ద x1 అనుకుందాం. సో ఫస్ట్ పోల్ షాడో ఎంత ఉంది? 3.2 మీటర్స్ అంటే ఇదేంటిది అన్నట్టు y1 క్వాంటిటీ. సో నెక్స్ట్ అనదర్ పోల్ షాడో ఎంత ఉంది? షాడో ఇచ్చిండు, షాడో 5 మీటర్స్. సో దిస్ ఈస్ ద y2 క్వాంటిటీ. సో అనదర్ పోల్ యొక్క హైట్ అనేది లేదు. సో దట్ ఈజ్ హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో x2 అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హైట్ ఇంక్రీజ్ అయినప్పుడు షాడో కూడా ఇంక్రీజ్ అవుతుంది, హైట్ డిక్రీజ్ అయితే షాడో కూడా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటిది అన్నట్టు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. సో x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతున్నది? సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు we will get x1 ఎంత ఉంది? 5.6. y1 how much is there? 3.2. సో x2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. y2 5 ఇచ్చేసింది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్? 5.6 ఇంటూ ఈ 5 ఇక్కడ వచ్చేస్తుంది బై 3.2 is equal to x2. సో డెసిమల్ వాల్యూ తీసేయండి. 56 ఇంటూ 5/32 is equal to x2. 4 టేబుల్ తీసుకోండి, 8 టేబుల్ తీసుకోండి. 8 4s 32, 8 7s 56. సో ఫైనల్లీ x2 వాల్యూ వాట్ ఈస్ దట్? x2 is equal to 7 into 5/4. So what is that? 7 5s 35/4. 4 1s 4, 4 8s 32. సో ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? 32 35 మైనస్ 32 అంటే 3 బ్యాలెన్స్ ఉంటుంది. 3 అంటే 30 అంటే 4 7s 28. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? 2 అంటే 20 అంటే 4 5s 20. సో x2 వాల్యూ ఎంత వచ్చింది అన్నట్టు? 8.75. సో అనదర్ పోల్ హైట్ 8.75 మీటర్స్ ఉంటే దాని షాడో ఎంత వస్తుంది అన్నట్టు? 5 మీటర్స్ అనేటిది వస్తుంది. సో ఈ విధంగా అనేటిది మనం డైరెక్ట్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ అనేటిది ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో సిక్స్త్లో సెకండ్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఏ లోడ్ ట్రక్ ట్రావెల్ 14 kilometers in 25 minutes. సో అదే ట్రక్ 5 hours-లో హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెల్. సో ఒక లోడ్ ట్రక్ అనేది 14 kilometers ప్రయాణిస్తుంది 25 minutes-కి. అదే 5 hours-లో ఎంత దూరం ప్రయాణిస్తుందని క్వశ్చన్ ఇచ్చిండు. సో ఇక్కడ టైం అనేది ఇక్కడ మినిట్స్లో ఇచ్చిండు, ఇక్కడ 5 hours-లో ఇచ్చిండు. సో టైం అనేది సేమ్, ఇక్కడ 25 hours అన్న తీసుకోండి, లేకుంటే ఇక్కడ మినిట్స్లో కన్నా కన్వర్షన్ చేసుకోవాలి. సో మనం ఏం చేస్తాం? 5 hours-కి హౌ మెనీ మినిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 5 hours that is equal to, we are converting in the meters, so 5 into 60 minutes. సో ఎంత అవుతుంది అన్నట్టు? 5 6 30 అంటే 300 minutes వస్తుంది. సో 5 hours-కి 300 minutes వస్తుంది. సో 2 quantities ఇచ్చింది కాబట్టి
టైము అండ్ డిస్టెన్స్. డిస్టెన్స్ని ఎక్స్ క్వాంటిటీ అనుకుంటున్నాం, టైంని వై క్వాంటిటీ అనుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ట్రావెల్ డిస్టెన్స్ 14 కిలోమీటర్స్ కాబట్టి 14 ఈజ్ ఈక్వల్ టు x1 అనుకుంటున్నాం. సో టైమ్ అది ఎంత ఉంది, 25 minutes కాబట్టి దిస్ ఈజ్ ద y1 క్వాంటిటీ అనుకుందాం. సేమ్ అదే నెక్స్ట్ ఏమైంది, సేమ్ టైంలో 5 hours అంటే 300 minutes కదా. సో 300 minutes టైం ఇచ్చిండు, దిస్ ఈజ్ ద 300 minutes, దిస్ ఈజ్ ద y2 క్వాంటిటీ ఇచ్చిండు. అండ్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ ద x2. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి, డిస్టెన్స్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి అన్నట్టు. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఫార్ములా వాట్ ఈస్ దట్, x1 ఫార్ములా వాట్ ఈస్ దట్, x ప్రపోర్షనల్ టు y అంటే ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు x బై y ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. కాబట్టి ఫార్ములా x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2 అవుతుంది. సో సబ్స్టిట్యూషన్ చేయండి, x1 ఎంత 14 బై y1 ఎంత ఉంది 25. సో x2 ఎంత, x2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము, y2 ఎంత వచ్చింది 300. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో 1400 ఇంటూ 14 ఇంటూ 300 బై 25 ఈజ్ ఈక్వల్ టు x2. 5తో క్యాన్సిలేషన్ చేయండి, 5 5s ఇయర్ ఇస్ 5 60s. నెక్స్ట్ ఏమవుతుంది, 14 ఇంటూ 60 బై 5 ఈజ్ ఈక్వల్ టు x2. 5 1s 5 1s, it is 1 2 1 balance mean 5 2s 10 వస్తుంది. సో 14 ఇంటూ 12 is equal to x2 వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి, 12 4s 48, ఇక్కడ 8 వస్తుంది, 12 1s 12 ప్లస్ 4 ఎంత అన్నట్టు 168. సో 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అన్నట్టు, 168 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అన్నట్టు ఆ ట్రక్. 25 మినిట్స్కి ఎంత ట్రావెల్ చేస్తుంది, 25 మినిట్స్కి 14 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 5 అవర్స్కి 168 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో 7th one it is the finished. Now next question, 8th question. Next 8th one problem, 12 sheets weight 40 grams అయితే 16.253 kilograms వెయిట్ ఉండాలంటే ఎన్ని షీట్స్ కావాలి. సో ఎన్ని షీట్స్ అయితే 16.2/3 kilograms అవుతుంది. సో ఇక్కడ గ్రామ్స్ ఇచ్చిండు, ఇక్కడ కిలోగ్రామ్స్ ఇచ్చిండు కాబట్టి సేమ్ యూనిట్స్లోకి కన్వర్షన్ చేసుకుంటాం ఫస్ట్. సో 16.2/3 kilogram ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్లోకి ఎన్ని గ్రామ్స్ అవుతుంది అంటే ఫస్ట్ గ్రామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో 16 into 3 is equal to 48. 48 plus 2 is equal to 50. 50/3 kg. So 50/3 kgs ni gram lo convert cheste emaitadi 50/3 into 1000 grams avutundi. So what is that, 50/3 into 1000 grams. Ippudu two quantities rada. So what is that, sheets x quantity anukundam, weight y quantity anukundam. So first 12 sheets ichindi kabatti 12 x1 quantity enta weight undi 40 grams undi kabatti y1 40. So next షీట్స్ అనేది లేదు, ఆ షీట్స్నే ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దట్ ఈస్ ద x2 అనుకుంటే వెయిట్ ఎంత ఇచ్చిండు 50,000/3 grams అవుతుంది.
సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో షీట్స్ ఎక్కువైతే గ్రామ్స్ ఎక్కువైతుంది, షీట్స్ తక్కువైతే గ్రామ్స్ కూడా తక్కువ అవుతుంది. సో వాట్ ఈస్ దట్? డైరెక్ట్ ప్రపోర్షన్ అన్నట్టు. అంటే ఏమైతుంది? డైరెక్ట్ ప్రపోర్షన్లో ఏమవుతుంది? సో ఎక్స్ ప్రపోర్షనాలిటీ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అన్నట్టు. సో అప్పుడు ఏంటిది అన్నట్టు? ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే సో x1 by y1 is equal to x2 by y2. సబ్స్టిట్యూషన్ చేయండి. x1 అంటే ఏంటిది? x1 అంటే సో x1 is equal to 12 by y1 ఏమవుతుంది? 40 అవుతుంది. is equal to x2 ఏమవుతుంది? x2 is equal to మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం x2 by y2. y2 is equal to ఏముందన్నట్టు? 50,000 by 3 అన్నట్టు. సో డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ అవుతుంది. 12 by 40 is equal to 3x2 by 50,000. సో x2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఇప్పుడు. సో 12 into 50,000 by 40. సో ఈ 3ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసేయండి 3. సో ఓన్లీ రైట్ సైడ్ x2ని లీవ్ ఇచ్, x2ని వదిలేసేయండి. సో క్యాన్సిలేషన్ చేయండి. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 1s 4 3s 3కి 3 క్యాన్సిల్. సో ఫైనల్గా x2 మనకి ఏమొస్తుంది? x2 ఈజ్ ఈక్వల్ టు 5000. అంటే 5000 షీట్స్ వెయిట్ ఎంత వస్తుందంటే 16.2/3 kilograms వస్తుంది అన్నట్టు. It is finished. Next we are going to the 9th question. So 9th one, train speed per hour కి 75 kilometers మూవ్ అవుతుంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ 20 minutesలో ట్రైన్ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గివెన్ డాష్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ 250 kilometer ట్రావెల్ డిస్టెన్స్. సో ఫస్ట్ మనం 20 minutesలో ఎంత ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఏమని ఇచ్చిండు? పర్ అవర్కి 75 kilometers మూవ్ అవుతుంది. ఇక్కడనేమో అవర్స్ ఇచ్చేసిండు, ఇక్కడ 20 minutesలో అన్నాడు కాబట్టి ఈ 20 minutesని కూడా మనం అవర్లోకి కన్వర్షన్ చేద్దాం. సో 20 minutes is equal to, we are converting in hours. What is the 20 minutes in hours is equal to, what is that? 20 by 60 is equal total 1 hour ki how many minutes? 60 కాబట్టి 20 by 60 we are writing in hours. సో ఏమవుతుంది అన్నట్టు 0 0 క్యాన్సిల్, 2 1s 2 3s అంటే 1/3 అవర్. సో 20 minutes is equal to, what is that? 20 minutes is equal to 1/3 hour అన్నట్టు. సో here is the speed, time, distance relation. What is that? So distance is equal to speed into time. ఈ మూడింటిని రిలేషన్ యూజ్ చేసి మనము ఈ 2 questions ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు? డిస్టెన్స్ 20 minutesలో ట్రైన్ ట్రావెల్ డిస్టెన్స్ అని. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్? స్పీడ్ ఎంత ఇచ్చిండు? 75 kilometers. 75 ఇంటూ టైం ఎంత ఇచ్చిండు? 1/3 hours అంటే 1/3 hours. సో 3 1s 3, 3 2s 6, ఇంకెంత మిగులుతుంది? 1 బ్యాలెన్స్ కట్టి 3 5s 50. సో 25. సో వాట్ ఈస్ దట్? డిస్టెన్స్ 25 kilometers అనేటిది మూవ్ అవుతుంది. ఎన్ని అవర్స్కి? ఇన్ 20 minutesలో 25 kilometers అనేటిది మూవ్ అవుతుంది. 25 kilometers travels in 20 minutes. This is the first one proved. ఫస్ట్ క్వశ్చన్ అనేటిది కంప్లీట్ అయిపోయింది.
నౌ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ఏమన్నాడు, డాష్ అవర్స్ ఫర్ 250 కిలోమీటర్స్. సో 250 కిలోమీటర్స్ అంటే ఏంటిది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్నాడు. సో మనకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ అనేది ఉంది ఎంత, 250 కిలోమీటర్స్ రాయండి. స్పీడ్ అనేది ఉంది ఎంత, 75 పర్ అవర్. సో టైం ఎంత ఇచ్చిండు, టైం అనేది మనం తెలియదు కాబట్టి టైం అని రాసుకుంటున్నాం. సో వాట్ ఈస్ దట్, ఈ 75 కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం. సో 250/75 ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత అవుతుంది, 25 3s 25 10s. సో నెక్స్ట్ వాట్ ఈస్ దట్, 10/3 అవర్స్ అవుతుంది. 10/3 అవర్స్ we will move 250 కిలోమీటర్స్. ఈ విధంగా అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫినిష్డ్. నా నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ గురించి డిస్కషన్ చేద్దాం. It is a 9th question. Microchip, it is a 40:1. It is a given design. It is a 18 centimeter length. Then width is equal to how much it is asking. So length and width it is a 40:1 అనుకుందాం. So 40 it is the x1 quantity, width is equal to y1 quantity. Designing 18 centimeter length ఇచ్చినప్పుడు width కూడా సంథింగ్ వస్తుంది కాబట్టి 18 it is the x2 quantity అనుకుందాం. y2 width is equal to y2 అనుకుందాం. సో it is what is that, ఇక్కడ 40 లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది డిజైన్లో కూడా. సో లెంత్ యాక్చువల్ లెంత్ ఇట్ ఈస్ ద 40 వాల్యూ ఇట్ ఈస్ ద డిక్రీజింగ్. సో డిజైన్ లెంత్లో కూడా డిక్రీజింగ్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్, బోత్ ఆర్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయని అంటున్నాం అన్నట్టు. సో వాట్ ఈస్ ద ఫార్ములా, x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో x1 అంటే ఎంత, 40 అనుకున్నాం. 40/1 ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, 18/y2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, y2 ఇక్కడ వస్తుంది. సో వాట్ ఈస్ దట్, 40 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు 18. సో y2 ఈజ్ ఈక్వల్ టు 18/40. సో క్యాన్సిలేషన్ చేసాం. 2 9s 2 20s. సో y2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, 9/20. వాట్ ఈస్ దట్, 9/20 సెంటీమీటర్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మైక్రోచిప్ లెంత్ అనేది విత్ అనేది 9/20 సెంటీమీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో నౌ 11th క్వశ్చన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ప్లస్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చింది. డాక్టర్స్ యావరేజ్ ఏజ్ 35, లాయర్స్ యావరేజ్ ఏజ్ 50. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లాయర్స్ ఫైండ్ అవుట్ చేయమని. సో రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ నెంబర్ ఆఫ్ లాయర్స్ కావాలంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం. సో ఈ రెండింటి వాల్యూ వచ్చినాయి అంటే వాడు అడిగిన క్వశ్చన్ అనేటిది మనం సాల్వ్ చేసినట్టు. సో వాట్ ఈస్ దట్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, యావరేజ్ ఇచ్చింది కాబట్టి యావరేజ్ వాల్యూ వాట్ ఈస్ దట్, యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, here it is a average age of doctor is equal 35 ఇచ్చిందంటే యావరేజ్ ఫార్ములా వాట్ ఈస్ దట్, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే సో యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ డాక్టర్స్, sum of ages of doctors and number of doctors. So average age of doctors 35 is equal to sum of ages of doctors is equal to sum of ages డాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంత, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్ అనుకుంటున్నాం. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఈ ఎక్స్ ఇక్కడ వస్తే ఏమవుతుంది 35x వస్తుంది. 35x సేమ్ అదే విధంగా సిమిలర్లీ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ లాయర్స్ ఇది కూడా ఏమవుతుంది, లాయర్స్ యావరేజ్ ఎంత అవుతుంది 50 కాబట్టి 50y అవుతుంది అన్నట్టు. సేమ్ ఇదే విధంగా మళ్ళీ యావరేజ్ చేస్తే సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ 50y వచ్చేసింది. టోటల్ ఏమి ఇచ్చిండే యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ప్లస్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చింది కాబట్టి అది కూడా చేస్తాం. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ ప్లస్ లాయర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ డాక్టర్స్ ప్లస్ లాయర్స్ బై నెంబర్ ఆఫ్ doctors plus lawyers. Average ages of doctors plus lawyers is equal to 40 is equal to sum of ages of doctors plus lawyers ఏమవుతుంది 35x plus 50y by number of doctors plus lawyers ఎంత ఉన్నారు, number of doctors is equal to x plus number of lawyers is equal to y అన్నాడు. సో x plus y ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది 40 into x plus y is equal to 35x plus 50y అవుతుంది. సో that is equal to 40x plus 40y is equal to 35x plus 50y. y one side and x one side రాయండి. సో 40x ఇది 35 ఇక్కడ వచ్చేసి ఏమైతుంది 40x minus 35x 50y మైనస్ 40y అవుతుంది. సో ఏమవుతుంది అన్నట్టు 5x ఈజ్ ఈక్వల్ టు 10y అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ నెక్స్ట్ 5x ఈజ్ ఈక్వల్ టు 10y అంటే ఫైనల్గా ఏమవుతుంది 5x plus 10y is equal to ఏమవుతుందంటే 5x is equal to 10y. సో y ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది x by y ఇక్కడ వచ్చేస్తే 10/5 అంటే క్యాన్సిలేషన్ చేయండి 5 1 5 2 సో x by y is equal to 2/1 అంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ లాయర్స్ రేషియో ఏమవుతుందంటే x/1 రేషియో అవుతుంది అన్నమాట. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ లాయర్స్ రేషియో ఏమవుతుంది 2:1. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూసారు కదండి ప్రాబ్లమ్స్. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 10.1 అనేటిది కంప్లీట్ చేసుకున్నాం. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఎక్సర్సైజ్ గురించి మంచి టాపిక్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా మీకు వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
Please subscribe and click the bell icon.